హాయ్ ఎవ్రీవన్, ఇవేంటివా అనుకుంటున్నారండి? షుగర్ అండ్ సెర్లాక్తో అయితే నేను ప్రిపేర్ చేశాను వీటిని. సెర్లాక్ స్వీట్ చాక్లెట్ చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటున్నాడు. చూడండి ఏ విధంగా తింటున్నాడో. చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు సాయి హారిక టాక్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని గరిటెతో తిప్పుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఉన్న విధంగా కలుపుకోవాలి. కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు తింటారు కాబట్టి బెల్లాన్ని యూజ్ చేయడం వల్ల దగ్గు అనేది రాదండి. షుగర్ అయితే దగ్గు వస్తుంది, కొంచెం వేస్తే సరిపోతుంది. బెల్లాన్ని కనుక ప్రిఫర్ చేసినట్లయితే పిల్లలకి చాలా మంచిదండి. నేను 2 యాడ్ చేశాను దీనిలో. షుగర్ అనేది బాగా పాకం పట్టేంత వరకు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం గీని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. లేత పాకం ముదురు పాకం అంటారు కదండి, కొంచెం ముదురు పాకం వచ్చేటట్టే చేసుకోవాలి. ఇప్పుడు సెర్లాక్ పౌడర్ని వేసుకోవాలండి. నేను నెస్టల్ సెర్లాక్ అయితే యూజ్ చేశాను. ఈ పాకంలో నెస్టల్ సెర్లాక్ అనేది 5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాం కదండి, 3-4 టేబుల్ స్పూన్ సెర్లాక్ అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ప్యాకెట్తో వేసానని చూస్తున్నారు కదండి. 4-5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 4 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ మాత్రం ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ వేయకముందే స్టవ్ అనేది ఆఫ్లో పెట్టుకోవాలి. ఆఫ్ చేసి ఈ పౌడర్ని వేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఓన్లీ 15 మినిట్స్లో ఇదైతే కంప్లీట్ అయిపోతుంది ప్రిపేర్ చేయడం. మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసినట్లయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి, స్టీల్ ప్లేట్. ఆ ప్లేట్లో గీని అప్లై చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా గీని అప్లై చేసుకోవాలి. ప్లేట్ చుట్టూతా అప్లై చేసుకున్న గీ ప్లేట్లో ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. మీరు ఏ షేప్లో అయితే వేసుకుంటారో ఆ షేప్లో అయితే వస్తుంది. నేనైతే నార్మల్ షేప్లో, రౌండ్ షేప్లోనే వేసుకున్నా. చూస్తున్నారు కదండి, చాలా కాలుతుంది. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. చల్లారిపోతే అది గట్టిగా అయిపోతుంది. సో వేసిన వెంటనే నేనైతే ఆల్మండ్ అవి లేవండి, కాజు ఆల్మండ్ లేవని చెప్పి ఇంట్లో అవైలబుల్గా లేవు. సో వేరుశనగలను అయితే అప్లై చేశాను. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి అప్లై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి. చల్లారిపోతే కట్ చేసుకోవడం అవ్వదు. సో ముందుగానే కట్ చేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కట్ చేసేసుకోవాలి. పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత అది బాగా చల్లారిన తర్వాత పీసెస్ కింద తీసేసుకోవడమే. అంతే, వెరీ సింపుల్. ఎంతో టేస్టీ అయిన సెర్లాక్ చాక్లెట్ ప్రిపేర్ అయిపోయింది. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి మా బాబు ఎలా తింటున్నాడో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. వావ్, వండర్ఫుల్.
టేస్టీ ఎమ్మీ సెర్లాక్ చాక్లెట్. మా బాబాయ్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.